హాయ్ అండి, ఈరోజు వీడియోలో వంకాయలు పెసరవడియాల కర్రీ ఎలా చేస్తారో చూపిస్తానండి. ఈ కర్రీని నేను వీడియోలో చూపించిన విధంగా వండారంటే ఎవరికి వడ్డించినా ఇంకా కొంచెం వేయమని అడుగుతారు. అంత రుచిగా ఉంటుంది ఈ కర్రీ. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ కర్రీకి కావాల్సిన ఐటమ్స్: వంకాయలు 200 గ్రాములు, పెసరవడియాలు 2 టీ గ్లాసులు 60 గ్రాములు, ఉల్లిపాయలు 3 కట్ చేసుకున్న తర్వాత 150 గ్రాములు ముక్కలు అయ్యాయి, పచ్చిమిర్చి 8 20 గ్రాములు, సాల్ట్ 2 టీ స్పూన్లు 10 గ్రాములు. అంచుతో సమానంగా మాత్రమే సాల్ట్ వేయండి, పైకి తీసుకుంటే కొంచెం ఎక్కువ అవుతుంది. పసుపు 1/2 టీ స్పూన్, ఆయిల్ 8 టీ స్పూన్లు, పాలు 1 టీ గ్లాసు 100 ml, వాటర్ 2 టీ గ్లాసులు 200 ml. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 4 టీ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత పెసరవడియాలను వేసి సిమ్ ఫ్లేమ్లో వేయించాలి. పెసరవడియాలు ఇలా వేగిన తర్వాత పళ్ళెంలోకి తీసుకోవాలి. అదే బాణలిలో ఇంకొక 4 టీ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సాల్ట్ వేసి వేయించాలి. సాల్ట్ వేయడం వలన ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతాయి. మూత పెట్టి ఉల్లిపాయలు వేగే వరకు అటు ఇటు తిప్పుతూ వేయించండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసి 1 నిమిషం పాటు వేయించండి. ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత దీనిలో ఉప్పు నీటిలో కోసుకున్న వంకాయ ముక్కల్ని వేసి కలుపుకుని మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి. ఇలా వేయించడం వలన వంకాయల ముక్కలు మగ్గితే కూర ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి, లేకపోతే వంకాయ ముక్కలు అడుగంటే అవకాశం ఉంటుంది. వంకాయ ముక్కలు వేగిన తర్వాత మూత తీసి దీనిలో పసుపు, ఉప్పు వేసి కలుపుకొని 2 టీ గ్లాసుల వాటర్ను పోసుకుని కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి. మూత తీసి కన్సిస్టెన్సీలో కూర ఉడికిన తర్వాత పెసరవడియాలని వేసి కలుపుకుని 1 టీ గ్లాసు మిల్క్ వేసి కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. కూర ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లుకుని బౌల్లోకి తీసుకుంటే టేస్టీగా ఉండే వంకాయ పెసరవడియాల కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.